శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవా. தென்னாடுடைய சிவனே போற்றி, எண்ணாட்டவர்க்கும் இறைவா போற்றி. తిరుచుట్రంబలం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివానుగ్రహం పొందిన 63 మంది నాయనార్ల గురించి మన ఛానల్లో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో సుందరమూర్తి నాయనారు వారు ఈ 63 మంది నాయనార్ల గురించి వివరిస్తూ ఆనాయ నాయనార్ గురించి వివరిస్తూ ఉన్నారు. మనం భగవంతుణ్ణి చేరుకోవడం కోసం నవవిధ భక్తులను ప్రహ్లాద స్వామివారు మనకి అనుగ్రహించారు. శ్రవణం, కీర్తనం, విష్ణోహు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తి మార్గాలను మనకి ఈ లోకానికి ఉపదేశించారు ప్రహ్లాద స్వామివారు. ఈ 9 రకాల భక్తి మార్గాల్లో కూడా అత్యంత సులభమైనటువంటి మార్గం కీర్తనం. కీర్తనం అంటే నామ సంకీర్తనం, భజన చేయడం. ఈ భజన చేయడం ద్వారా భగవంతుణ్ణి మనం సులువుగా చేరుకోవచ్చు. అది విష్ణువైనా సరే, పరమేశ్వరుడైనా సరే, అమ్మవారినైనా సరే మనం నామ సంకీర్తనం చేసినంత మాత్రాన తొందరగా సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడు. శ్రీ మహావిష్ణువు అంటారు, నేను వైకుంఠంలో ఉండను, నన్ను సదా స్మరించే యోగుల యొక్క హృదయంలో కూడా నేను ఉండను. మరి ఎక్కడ ఉంటాను అంటే నా భక్తులు ఎక్కడ నిరంతరము కూడా నామ సంకీర్తనం చేస్తూ భజన చేస్తూ ఉంటారో అక్కడే ఉంటాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని అన్నారు శ్రీ మహావిష్ణువు. అదేవిధంగా పరమేశ్వరుడు భక్తులు ఎక్కడ పాడుతారో అక్కడ నర్తన చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. మరి అమ్మవారు నామ పారాయణ ప్రీత అని ఆమెకి పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో. ఇలా ఏ దేవతా స్వరూపమైనా సరే మనం నామ సంకీర్తనం చేసినంత మాత్రాన ఆనందించి తొందరగా అనుగ్రహిస్తారు. అసలు ఈ భజన గురించి, నామ సంకీర్తనం గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు, నాయనారు గురించి కదా చెప్పాలి అని అంటారేమో. ఈ భజన సంప్రదాయాన్ని నామ సంకీర్తనం చేస్తూనే ఈ ఆనాయ నాయనారు పరమేశ్వరుల్లో చేరుకున్నారు. కాదు, పరమేశ్వరుడే వెతుక్కుంటూ వచ్చాడు. ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆనాయ నాయనారు వారు గోకుల కులంలో పుట్టారు. అంటే గోవులను సంరక్షించే కులం, యాదవుల కులంలో పుట్టారు. కాబట్టి అపారమైన గోసంపద, కొన్ని వేల గోవులు ఉండేవి. ఈ వేల గోవులను ఈ ఆనాయ నాయనారు ప్రతిరోజు కూడా అడవికి తోలుకెళ్ళి మేపుకుంటూ వస్తూ ఉండేవారు. అలా గో సంరక్షణ చేస్తూ ఉండేవారు. ఈ గో సంరక్షణ అనేది మన సనాతన ధర్మానికి ఆయువు పట్టు లాంటిది. అసలు ఈ ప్రపంచంలో బ్రహ్మగారు సృష్టించిన జీవి ఏదైనా ఉంటే అది గోమాత ఒక్కటే. ఈ భూమిపైన 63 లక్షల జీవరాశులు ఉన్నాయట. ఈ 63 లక్షల జీవరాశుల యొక్క మలము, మూత్రము కంపు కొడుతూ ఉంటుంది. అంటే దుర్గంధభూయిష్టమైనటువంటి వాసన వస్తుంది. కానీ గోవు యొక్క మలము, మూత్రము సుగంధభరితమైనటువంటి వాసనను వెదజల్లుతూ ఉంటుంది. పైగా క్రిమినాశిని కూడా. అందుకే మన పూర్వీకులు, మన పెద్దలు పూర్వము ఇంటి ముంద గోమయంతో అలికేవారు. కాబట్టి అంతటి రోగాలు అప్పుడు ఉండేవి కావు. ఇప్పుడు రోగాలు ఎక్కువ అవుతున్నాయి, హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆ కాలంలో అంతటి రోగాలు లేవు, అంత హాస్పిటళ్ళు కూడా లేవు. ఎందుకో తెలుసా, ఇంటికి ఒక గోవు పెంచేవారు. అలా గో సంరక్షణ చేయడం వలన మన సనాతన ధర్మానికి ఆయువు పట్టు లాంటిది. యజ్ఞ యాగాదులకు కావలసినటువంటి పంచగవ్యం కూడా ఈ గోవు నుంచే వస్తుంది. అంతటి గొప్పది గోవు. అసలు మనం భగవంతుని చూడడానికి దేవాలయానికి వెళ్తాం. దేవాలయంలో స్వామివారి యొక్క మూర్తి ఉంటుంది, విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం నుంచి మనకి అనుగ్రహం రాదు. ఎందుకో తెలుసా, ఆ విగ్రహం పెట్టకముందు ఆ విగ్రహం కింద యంత్రం పెట్టి ఆ యంత్రంలోనికి దేవతా శక్తిని ఆవాహన చేయాలి. ఆవాహన చేసిన తర్వాత మనకు అనుగ్రహం కలుగుతుంది. కానీ ఆవాహన అవసరం లేకుండానే 33 కోట్ల మంది దేవతలు ఆవహించి ఉన్నటువంటి ఏకైక జీవి గోమాత. అసలు గోమాత నడిచే దేవాలయం. ఇలా గోవు యొక్క మహత్యాన్ని చెబుతూ వెళ్ళవచ్చు. అటువంటి గోవును ఈ ఆనాయ నాయనారు వారు సంరక్షిస్తూ కొన్ని వేల గోవులను మేపుతూ ఉండేవారు అడవిలో.
అది కూడా ఎలా మేపుతూ ఉండేవారు అంటే ఆయన చేతిలో ఒక పిల్లని గ్రోవి ఉండేది. ఆ పిల్లని గ్రోవితో ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని రకరకాల స్వరాలతో ఊదుతూ ఉండేవారు. ఆయనకు సంగీతం తెలియదు, నామ సంకీర్తనం తెలియదు, కానీ ఓం నమశివాయ అన్న పదాన్ని రకరకాల స్వరాలతో ఊదుతూ ఉండేవారు ఆ యొక్క పిల్లని గ్రోవితో. అపారమైనటువంటి శివభక్తి. ప్రతిరోజు కూడా విభూతి ధరించి రుద్రాక్షలు ధరించుకొని ఈ వేల గోవులను అడవికి తీసుకెళ్ళి మేపుకుంటూ ఈ పిల్లని గ్రోవితో ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని రకరకాల స్వరాలతో ఊదుతూ ఉండేవారు. ఎంత రమణీయంగా ఊదుతూ ఉండేవారు అంటే ఆవులు తనను విడిచి ఎక్కడికి పోయేవి కావు, తన చుట్టూనే మేస్తూ ఉండేవి. ఎందుకు? కొద్దిగా దూరం వెళ్ళిపోయిందనుకో ఈ స్వరం, ఈ పిల్లన గ్రోవి నుంచి వస్తున్నటువంటి ఆ అద్భుతమైన మురళీ రవం మనకు వినబడదు అని గోవులు తన దగ్గరే మేస్తూ ఉండేది. అంతటి అద్భుతమైనటువంటి గాత్రంతో, అంతటి అద్భుత మధురమైనటువంటి స్వరంతో ఆ ఓం నమశివాయ అన్న పంచాక్షరాన్ని రకరకాల స్వరాలతో ఊదుతూ ఉండేవారు. అలా ప్రతిరోజు కూడా గోవులను మేపుకుంటూ ఈ పంచాక్షరి మంత్రం నామజపాన్ని ఆ పిల్లని గ్రోవితో సాధన చేస్తూ ఉండేవారు. అయితే ఏం జరిగింది ఒకరోజు అంటే యథావిధిగా ఈ ఆనాయ నాయనారు వేల గోవులను అడవికి తీసుకెళ్ళి మేపుకుంటూ ఈ యొక్క పిల్లని గ్రోవితో ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని ఊదుతూ ఉన్నారు. అలా ఊదుతూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా అక్కడ ఒక పెద్ద చెట్టు కనబడింది. ఆ చెట్టును చూడగానే అది పరమేశ్వర స్వరూపంగా ఆయనకు కనిపించింది. ఎందుకు? ఆ చెట్టు అద్భుతమైనటువంటి పువ్వులతో విరగబూసి ఉంది. అందమైనది ఏది కనబడినా అది పరమేశ్వర స్వరూపంగానే భావించేవారు ఈ ఆనాయ నాయనారు. అలా ఆ చెట్టు అద్భుతమైనటువంటి పువ్వులతో విరగబూసి ఉంది, ఎర్రటి పువ్వులతో. ఆ పువ్వులతో నిండిన చెట్టును చూడగానే ఆయనకు పరమేశ్వరుడు గుర్తుకొచ్చేశాడు. ఇక కదలలేక ఆ చెట్టు ముందరే కూర్చొని ఆ యొక్క వేణువుతో, ఆ పిల్లని గ్రోవితో ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని తనను తాను మరిచి ఊదుతూ ఉన్నాడు. అనుభూతితో ఊదుతూ ఉన్నాడు. ఎలా ఊదుతూ ఉన్నాడు అంటే ఓం నమశివాయ శివాయ నమ ఓం నమశివాయ శివాయ నమ ఓం నమశివాయ శివాయ నమ అంటూ తనను తాను మరిచి అనుభూతితో ఆ శివనామ స్మరణాన్ని, పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమశివాయ అన్న మంత్రాన్ని తనివి తీరా అనుభవిస్తూ ఊదుతూ ఉన్నాడు. అలా ఊదగానే అక్కడ మేస్తున్నటువంటి గోవులు మైమరిచిపోయింది. అలా మేస్తున్న మేతను కూడా నోట్లో నుంచి జారిపోతూ ఉంది. ఆ యొక్క గడ్డి తింటూ ఉంటుంది కదా ఆవు, ఆ గడ్డి తింటున్న ఆవు గడ్డి అలా తీసి నమలాలి కదా, నమలలేదు. ఆ నోట్లో నుంచి గడ్డి జారి కింద పడిపోతూ ఉంది. ఎందుకు? ఈయన వాయిస్తున్న ఆ యొక్క పంచాక్షరి మంత్రం అంత రమణీయంగా ఉంది. ఆ ఆవు నమలడం కూడా మర్చిపోయింది. ఆవు ఒక్కటే కాదు, ఎగురుతున్న పక్షులు ఆగిపోయాయి, వీస్తున్న గాలి నిలిచిపోయింది. అదేవిధంగా సముద్రంలో అలలు ఆగిపోయాయి. అలా ప్రకృతి అంతా కూడా మైమరిచిపోయి ఆ యొక్క పంచాక్షరి మంత్రం యొక్క గానాన్ని వింటూ ఉన్నాయి. అంతేకాదు ఆ యొక్క వనంలో ఉన్నటువంటి మృగాలు అన్నీ కూడా ఈయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉన్నాయి. అవి ఎలా వస్తూ ఉన్నాయి అంటే ఏనుగు, సింహము రెండు పక్కపక్కనే నడుచుకుంటూ వచ్చి కూర్చొని వింటూ ఉన్నాయి. పాము, నెమలి రెండు పక్కపక్కనే వచ్చి ఆయన పక్కన కూర్చొని ఆ నాదాన్ని వింటూ ఉంది. పులి, జింక ఈ రెండు కూడా పక్కపక్కనే నడుచుకుంటూ వచ్చి కూర్చొని తన దగ్గర ఈ యొక్క నాదాన్ని వింటూ ఉంది. ఇలా తమ యొక్క వైరాన్ని కూడా మరిచిపోయి ఆ అడవిలో ఉన్నటువంటి మృగాలన్నీ కూడా ఈయన చుట్టూ చేరి ఈ పంచాక్షరి మంత్రాన్ని అలా ఆస్వాదిస్తూ ఉన్నాయి. ఇక నాగలోకంలో నుంచి నాగదేవతలు వచ్చేశారు, దేవేంద్రుడు వచ్చేశాడు, దేవలోకంలో నుంచి దేవతలందరూ కూడా వచ్చేశారు. ఇక ఈ ప్రపంచమంతా కూడా ఆ నాదము వ్యాపించింది. అంతటి అనుభూతితో తనను తాను మరిచిపోయి ఆ ఆనాయ నాయనారు ఆ పంచాక్షరి మంత్రాన్ని వాయిస్తూ ఉన్నాడు ఆ వేణువుతో. ఇంతమంది వచ్చాడు, పరమేశ్వరుడు రాడా? పరమేశ్వరుడు కూడా ప్రమదగణాలతో, భూతగణాలతో తరలి వృషభ వాహనం పైన వచ్చేస్తూ ఉన్నాడు.
మరి ఇంతమంది వస్తూ ఉన్నారు, చప్పుడు లేదు అంటే పరమేశ్వరుడు ఆ ఆనాయ నాయనారు వాయిస్తున్నటువంటి పంచాక్షరి మంత్రాన్ని, ఆ నాదాన్ని వింటూ జటాజూటం ఊగిపోయే విధంగా తలను ఊపుకుంటూ వస్తూ ఉన్నాడు. స్వామివారు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు అని ప్రమదగణాలు, భూతగణాలు గప్ చిప్ అని సైలెంట్గా తరలి వచ్చేస్తూ ఉన్నాయి. అలా ప్రమదగణాలతో, భూతగణాలతో పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనం పైన వచ్చేశారు. స్వామివారు వచ్చారు అని ఆనాయ నాయనార్కు కూడా తెల్ల. ఎందుకు అంటే అంతటి అనుభూతితో తనను తాను మరిచిపోయి అంతటా శివస్వరూపంగా భావిస్తూ ఆ యొక్క వేణువుతో పంచాక్షరి మంత్రాన్ని తనివి తీరా అలా వాయిస్తూనే ఉన్నాడు. స్వామివారు ఆనాయా ఆనాయా అని పిలిచాడు. పిలవగానే ఆ యొక్క ఆనాయ నాయనారు కళ్ళు తెరిచి ఆశ్చర్యంతో స్వామి మీరు వచ్చేసారా అని చూస్తూ ఉండగా ఆ యొక్క పంచాక్షరి మంత్రాన్ని ఆపకు ఆనాయ, అలా వాయిస్తూనే ఉండు, అలా వాయిస్తూ నాతో పాటు కైలాసానికి రా. ఎందుకో తెలుసా, కైలాసంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా తమ తమ యొక్క వాయిద్యాలు వాయిస్తూ ఆ యొక్క గానం చేస్తూ ఉంటారు. కానీ నీలాంటి గానం చేసేవాళ్ళు కైలాసంలో లేదు. కాబట్టి నువ్వు ఇలా పంచాక్షరి మంత్రాన్ని ఆ వేణువుతో వాయిస్తూ నాతో పాటు బయలుదేరి వచ్చేయి అని ఆ ఆనాయ నాయనారును పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి తీసుకెళ్లారు. సాక్షాత్తు పరమేశ్వరుడే నడిచి వచ్చేలా చేసినవాడు ఈ ఆనాయ నాయనారు. ఎందువలన? నామ జపం, నామ సంకీర్తనం, భజన. ఈ నామ సంకీర్తనం యొక్క శక్తి ఏంటి అంటే భగవంతుణ్ణి ఎవరైతే నామ సంకీర్తనం చేస్తూ ఉన్నాడో అక్కడికి తరలి వచ్చేలా చేస్తుంది. మనకు ఈ ఆనాయ నాయనారు చెబుతూ ఉన్నాడు, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే కూర్చొని నామజపం చేస్తే చాలు. హరే రామ హరే రామ 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 హరే హరే అని రామనామాన్నో, హరే కృష్ణ 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 హరే హరే అని కృష్ణనామాన్నో, లేక ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ హర హర బోలే నమ శివాయ్ అని శివనామాన్నో ఏదో ఒక నామాన్ని పట్టుకొని తనివి తీరా అనుభూతితో కూర్చున్న చోటే మీరు జపించినట్లయితే, మీరు జపిస్తున్నటువంటి నామానికి సంబంధించినటువంటి నామి ఎవరైతే ఉన్నారో, ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో భగవంతుడే మీ దగ్గరకు నడుచుకుంటూ వస్తాడు అన్న సందర్భాన్ని ఈ ఆనాయ నాయనారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంతటి గొప్పది నామ సంకీర్తనం, అంతటి గొప్పది నామజపం, అంతటి గొప్పది భజన. అటువంటి భజన సంప్రదాయంతో భగవంతుణ్ణి చేరుకున్న ఆనాయ నాయనారి యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ అటువంటి భక్తిని మనందరికీ ఇవ్వాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాదాయ మంగళం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.